స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఛత్తీస్గఢ్లోని సర్గుజా జిల్లా మైన్పాట్ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారులు నిర్మించిన పైలట్ ప్రాజెక్టు విజయవంతమైంది. ప్లాస్టిక్ వ్యర్థాలు కలిపిన తారు, కంకర్లతో అధికారులు 1 కిలోమీటర్ మేర రోడ్డు వేశారు. దీంతో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద రహదారి నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను విస్తృతంగా ఉపయోగించేందుకు మార్గం సుగమమైంది. మైన్పాట్ ప్రాంతంలో ప్లాస్టిక్ తో రహదారుల నిర్మాణానికి అవసరమైన సామాగ్రి తయారీకి ఒక పరిశ్రమను కూడా ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో నిర్మించే రహదారులు సాధారణ రోడ్ల కన్నా ఎక్కువ మెరుపు కలిగి ఉంటాయి. పర్యావరణ సమస్యగా మారిన ప్లాస్టిక్ ను నిర్మాణ కార్యకలాపాలు ఉపయోగించడం వల్ల పరిసరాలు శుభ్రమవుతాయి. రహదారి నిర్మాణంలో వాడే తారు బరువులో 8% మేర ప్లాస్టిక్ కలుపుతామని అధికారులు తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద మహిళా స్వయం సహాయక బృందాలు సేకరించే ప్లాస్టిక్ వ్యర్థాలకు కిలోకు 25 రూపాయల చొప్పున చెల్లిస్తుండటంతో నిరుపేద మహిళలు లబ్ధి పొందుతున్నారు.